అంటే కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియను ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రక్రియలో తెలంగాణ దేవాలంటే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి మోసం చేసింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసింది. పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ముందు జై తెలంగాణ అని, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగుదేశము మోసం చేసింది. రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్ధతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ నిరాహార దీక్ష బలమేందో, ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం ఉంటుందో కేసీఆర్ చూపించిండు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీలు, కాలేజీలు, మహిళలు, లాస్ట్ కు పాత కాయిదాలు ఎరుకుంటోళ్లు, పాత సీసాలు అమ్మేటోళ్లు, అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలన్నది పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది. డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తెస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉండే. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది. మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది. అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. టీవీల్లో చూస్తున్నటువంటి మహిళలు, ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో ఈ మనిషికి ఏమన్నా అవుతుందా బక్కపలుచున్నాడు. మేమందరం కూడా నిమ్స్ లో కేసీఆర్ గారి దగ్గర పోయి 9 రోజులైంది సార్, 10 రోజులైంది సార్, ఏమన్నా అయితే ఎట్లా బతుకుండి కొట్టాడాం సార్, మీ ప్రాణం ముఖ్యం అని మేము ఎంత బతింగ్లాడినా నో నేను ఒకటే మాట చెప్పినా, అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే నా శవయాత్ర, నేను విడిచేదే లేదు నిరాహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్ లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల, ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలిచ్చింది. ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్ కు ఫోన్ లో లైన్ లోకి వచ్చింది. భయపడిపోయింది. కేసీఆర్ కి ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది. ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి. తెలంగాణ మొత్తం అగ్నిగుండమయ్యేటట్టుంది, తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది, తెలంగాణ ఇయ్యకపోతే ఇక కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు దాటి 11వ రోజు వైపు వెళ్తున్న దీక్ష. అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్ తో ఫోన్ లో మాట్లాడారు. మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్ తో మాట్లాడతారు. జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారికి చెప్పారు, ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే, ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను, ప్రకటన రావాల్సిందే, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి 1, 2 సార్లు 3 సార్లు అయింది. ఏం ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగిండు ఆయన. ఎవరు? కేంద్ర హోంమంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. అది ఈ ఉద్యమం. నవంబర్ 29 దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం, సుదినం. నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ 29 నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం.